ఈ జనరేషన్ పిల్లకాయలు చూస్తుంటే భయమేస్తా ఉంది. బయట జరిగే సిట్యుయేషన్స్. ఏందబ్బా జ్యోతి జనరేషన్ అంటుంది, భయం అంటుంది, ఏందో పెద్ద పెద్ద మాట మాట్లాడేస్తుంది అనుకుంటున్నారు కదా! విషయం ఏంటంటే రీసెంట్‌గా మెజెస్టిక్ దగ్గరలో కొంచెం పనునింది. ఇంక అంత దూరం పోతున్నాం కదా! పోయొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోద్ది. ఇంక లంచ్ బయటే ఎందుకు తినడం అని చెప్పేసి ఇంటికాడ నుంచే చికెను, ఇంకా అన్నం బాక్స్ కట్టుకొని పోయినాము. ఇంకా పనయ్యేసరికి మధ్యాహ్నం 3 అయిపోయింది. ఇంకా ఎక్కడన్నా పార్క్‌లో కూర్చొని తిందాము అని సెర్చ్ చేస్తా ఉంటే పక్కనే లాల్‌బాగ్ పార్క్ ఉన్నిందనమాట. ఇంకా ఆడికొచ్చేసి తిందామని చెప్పేసి ఒక ప్లేస్ చూసుకొని ఇక్కడైతే తింటా ఉన్నాం. భలే అనిపించింది నాకు. అండ్ ఈ పార్క్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, ఫుల్ నేచరు అండ్ పెద్ద పెద్ద చెట్లు భలే ఉన్నాయి. నేను అంతా చూడలేదు. జస్ట్ మేము తినడానికే వెళ్ళినాం ఆడికి. ఇంకా అదంతా ఎక్స్‌ప్లోర్ చేయలేదు నేనైతే. ఈసారి ఖచ్చితంగా ఎప్పుడన్నా వెళ్ళాలి. ఇంకా అలా అక్కడ కూర్చొని తింటా ఉంటే ఏమన్నా సీన్‌లున్నాయా! ఫస్ట్ టైం నేను ఇలాంటి సీన్స్ చూడడం. కాబట్టి నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎంత చిన్న పిల్లకాయలండి మరీను 10థ్ క్లాస్, ఇంటరు వాళ్ళే. సో, యాడ పొదలు కనిపించిన, యాడ చెట్లు చాటుకు పోయి ఇంకా మీరే అర్థం చేసుకోండి. మాదిరున్నారు మనుషులు పక్కనున్నారని గూడా అసలు కొంచెం గూడా పట్టించుకోలేదు. అంతంత చిన్న పిల్లకాయలని చూస్తుంటే నాకు కొంచెం దిగులేసింది. ఇలాంటి పిల్లకాయల మధ్య మన పిల్లోళ్ళు గూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం బాధ అండ్ కంగారేసిందనమాట ఈ సీన్స్ అన్నీ చూసేసరికి. సొసైటీని ఎట్టా మనం మార్చలేం కాబట్టి అట్‌లీస్ట్ మన పిల్లల కన్నా మంచి విలువలు, ఎథిక్స్ చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఏది మంచి, ఏది చెడు అనేది. ఏమంటారు? నిజమే కదా! సో, ఇంకైతే అలా అన్నం తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అక్కడే టైమ్ స్పెండ్ చేసి ఇంకైతే రిటర్న్ అయిపోతా ఉన్నాము. చాలా పెద్ద పార్క్ అండి. ఖచ్చితంగా వెళ్ళాలి ఈసారి ఎప్పుడన్నా. అండ్ వచ్చేటప్పుడు 4 ఫోటోస్ తీసుకొని వచ్చేసాము. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. బాయ్. హావ్ ఎ నైస్ డే.